ప్రాణం వెళ్ళిపోయినప్పుడు నాదా మన జిగిన వెళ్ళిపోయినప్పుడే నాదా ఉన్నగాని నాదా ఏ చెరకల్ల ఉన్నగాని మన మరణ వార్త విన్న కన్న బిడ్డలు తలుపంటదా ఆడ తల్లి తాళమంటదా కొడలంటదా ఆడ తల్లి కొంకంటదా బొచ్చంత గుద్దుకుంటా చాతంత ఎరుదుకుంటా అవని ప్రాణం బాయనా ననని ప్రాణం బాయనా నీగా బిడ్డనైనా ఆత్మగల్లా ఇవల్ల ఈరోజు తండ్రి రాజయ్య ప్రాణం వెళ్ళిపోయినప్పుడు ఆ బిడ్డల గూదల వంగనే నానా నీ ప్రాణం బాయన నానా నీ జిగిన వెళ్ళిపోయన నానా నీ తంద గుద్దుకుంటా చాదంద ఎరుచుకుంటా కాకన్న బిడ్డలైనా తల్లి ఏడు వాడాలెల్లా ఎరుచుకుంటా బిడ్డ ఎరుచుకుంటా బిడ్డో ఎల్లి వచ్చి మీద వాడి అన్నదండి నానా ఈ రోజు కదే ఆ కన్న బిడ్డ వచ్చి ఎడుతుంటే నాదా చుట్టాల బంధువులు నాదా గలగల గలగల కన్నీరు తీస్తలే నాదా అధిక సంపదున్న గాని నాదా అల్లుడు కొడుకుగా ఓడు నాదా కోట్ల చిరువద్ద ఉన్న గాని కోడల్ని బిడ్డ కాదు అంటారు నాదా ఆకాశానికి మేఘం అన్నం అంటారు భూమికి పచ్చని పురి అన్నం అంటారు నాదా సిగకు పువ్వులు అన్నం అంటారు నాదా కోడికి పిల్లలు అన్నం అంటారు ఆడతల్లి వల్ల ఈరోజు 10 దక్కల్లా బంగారం పెట్టుకొని పక్కన అంటే తెల్లవారు లేచినాక అమ్మాని విస్తే నాదా బాబాని విస్తదా నాదా ఎప్పుడైతే లోగిళ్ళకు రాగానే బంగారు తాగండి పల్లెం లోపల అన్నం పెట్టింది ఎందుకొరకు సిందవేనో చెప్పే పామని నన్ను పెట్టది నాలే ఎప్పుడు గాని కిలకిల నవ్వుకుంటా అటువంటి నా కాళ్ళు అడిగేదాను ఏడుపు ముఖం పెట్టి ఎందుకు ఎడుతువి ఏం లేక సిందవేనవంటే భర్త కన్నం పెట్టినాక బుక్కకొక్క ముచ్చట ముఖాన కొంగు పెట్టి ఏడుచుకుంటా గొడ్డుదాని జీవితం గొడ్డురాలు జీవితం అంటారు నాదా పచ్చని పందిట్ల కొయ్యి పసు బియ్యం పడదామంటే ఓడి బియ్యం పోతామనంటే ముందుగా ఇట్లా నేను పోతే నువ్వు అట్లా చదువు అంటారు నాకన్నా వెనక పుట్టిందానికి 4 కొడుకులు 2 బిడ్డలు పుట్టిందంటే దాన్ని విరిచి ముందుగా బియ్యం పోయమంటారు నన్ను అట్లా ఆగమంటారు నేను పుట్టు కొట్టు రాళ్ళు కాబట్టి ఆడదానికే అన్ని నిందలు ఉంటాయి మగవానికి ఏ నిందలు ఉంటాయి నాదా ఈ కొట్టురాలు బతుకు నాకెందుకు ఆడదానికే అన్ని నిందలు ఎందుకు ఉంటాయి అంటావా ఏ రకంగా చూసినా గానీ అదంతా ఎందుకు బిడ్డ ఇంట్లో 20,000 రూపాయలు ఎత్తుకొని కొడుకు పోని 20 ఏళ్ళకు వాడి ఇంటికి రాని 20 ఏళ్ళు పోతామనే కానీ 20 ఏళ్ళకు నా కొడుకు నా ఇంటికి వచ్చిందా నా కొడుకు నలుగుకుంటారు ఇంట్లో తోలుకుంటారు ఆడకట్టాడు కూడా వాడానికే సలాం కొడతాడు ఆడి బిడ్డలంటే ఒక్కరోజు రాత్రి పొద్దంతా కనబడకపోతే అవ్వ కనుమానమే అయ్య కనుమానమే అదిన మరదల్ల కనుమానమే అక్క చెల్లెల్ల కనుమానమే ఆడకట్టోళ్ళకు అనుమానమే ఆడపుడికే అదృష్టహీనమంటారు నాదా ఆకాశానికి మేఘాలందం ఉంటాయి భూమికేమో పచ్చని గడ్డందం ఉంటది నెమలికేమో ఈగలందం ఉంటాయి కోడికి పిల్లలందం ఉంటాయి ఆడ తల్లికి కొడుకులు బిడ్డలే అందమే నాదో కొడుకులు ఎందు నేను బతకనట్టున్నవా కొడుకులు అంటున్నావు కొడుకులు అవని కొడుకులు బ్రహ్మదేవుని పాంచన కొడుకులు బిడ్డలు అవని బిడ్డలు బ్రహ్మదేవుని పాంచన బిడ్డలు నాయన ఈ రోజు వంగపల్లి వారిళ్లలో కన్న తండ్రి వెంకటయ్య ఒక్క కొడుకును 2 బిడ్డలు గాని 3 శ్రీమూర్తులు లేదా అటువంటి 3 పిల్లల కంటే కొడుకు మహేష్ అకాల మరణం చెందలేదా
అదే రకంగా కొడుకులంటే ఇక్కడికి దగ్గర మెదక్ జిల్లా గంభీరపురం లోపల కాపు మల్లారెడ్డి కాపు మల్లవ్వ వాళ్ళకు ముగ్గురు కొడుకులు పుట్టిండ్రు. పెద్ద కొడుకు 12 ఏళ్ళోడు, అటెనక కొడుకు 7 ఏళ్ళోడు, అటెనక కొడుకు 2 ఏళ్ళ కొడుకు. ఆ చరిత్ర మాకిట్ట తెలిసిందంటే ఎల్లమ్మ సిద్ధం కథ కోత తెలిసింది. కన్న తండ్రి 25 సంవత్సరాల నుంచి దుబాయ్ లోపల వస్తుండు పోతుండు. నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు 12 ఏళ్ళోడైండు, నడిపి కొడుకు 7 ఏళ్ళోడైండు, చిన్న కొడుకు 2 ఏళ్ళోడు. మనకేముంది బామా పిల్లలు చూసుకుంటూ ఇంటికాడు ఉండాలి. 12 ఎకరాల భూమి సంపాదించింది మల్లవ్వ. భర్త కష్టం చేసి డబ్బులు పంపిస్తే 12 ఎకరాల భూమి కొనుక్కున్నారు. 12 ఎకరాలల్లా 10 ఎకరాల భూమి కవులకి ఇచ్చింది. 2 ఎకరాల భూమి మంటికైనా ఇంటోడు కావాలి. కాపు వంశం అంటే కాపే కష్టపోజి కాపే సుఖపోజి అన్నారు. ఆ 2 ఎకరాల పసు పెట్టుకున్నది. పసు పెట్టుకొని తన వంట పని తను చేసుకోగా 12 ఏళ్ళోడు 7 ఏళ్ళోడు ఇద్దరు కొడుకులు పడిపోతుండ్రు. 2 ఏళ్ళ కొడుకుని ఎత్తుకొని కొడుకులాల 10 మంది కూలీలు తీసుకొని నేను పసుపు కలువ పోతున్న బడికోయి వచ్చినాక గద్దిగుట్ల కోడిగుడ్డు పెడితే తీయింది బిడ్డ. బడికోయి వచ్చినాక 12 కానీ చెప్పింది. 7 ఏళ్ళ కొడుకు 12 ఏళ్ళ కొడుకు చెప్పింది. చిన్న కొడుకుని ఎత్తుకొని బాయి కడికి పోయింది. ఆ పసుపు వల్ల బాయి గడ్డ మీద చిన్న కొడుకుని వండ పెట్టింది. వాళ్ళతో పసుపు కలుచుకుంటుండగా మరి 12 ఏళ్ళ పిల్లగాళ్ళు బడికోయి వచ్చినాక సరిగా 1 గంటకి ఇంటికి వచ్చినాక మా కంచంలో అన్నం వేసుకొని మంచం మీద కూర్చుండి తినంగానే నడిపోని మాట నడుమంతరమేనట. నడిపోడి ఏమన్నాడు తెలుసునా? అన్నయ్య ఏమో నవ్వక దిగుట్ల కోడిగుడ్డు పెట్టు పెడితే తీయమనే కదా అన్నాడట. నోట్లో పెట్టే బుక్క కంచంలో పెట్టిండు. నిజమేరే తమ్ముడా అని పెద్దోడు వేయండి. ఆ దిగుట్ల చేతి పెట్టిండు. కోడిగుడ్డు తాగిన నాగన్నరా కొడుకు 12 ఏళ్ళ పిల్లగాన్ని కాటిచ్చిందమ్మా. అన్నగాడు ఏమి చేసిండు? వరే తమ్ముడు నన్ను కోడి కొరికింది మంచం మీద వండాడు. మంచం మీద వండే వరకల్లా మంచం మీద పాము గరిసినండి తేలు గరిసినండి మంచం మీద వండ పెట్టకూడదాట. మందికి చెప్పకూడదాట. మంచం మీద వంట పెట్టినవాని పానవాటేనట గాని ఇటు కాదట. అది కాకుండా మందికి ఎందుకు చెప్పకూడదంటే ఏవతన్న నాటువంటి పాపాత్మురాలుంటే గాజు మీద గాజు ఎక్కిత్తారి పానవాటేనట. ఇది కాదట. అదే విధంగా మంచం మీద పడ్డాడు. అటువంటి పెద్దోడు పుసపుస నురుసులత్తున్నాయి. అన్నా నీకేందే ఏమి తెలియని 7 ఏళ్ళ పోరాడు కూడా అన్నా అని చెప్పి నిన్ను కోడి కడితేనే పుసపుస నురుసులత్తున్నాయి. మొత్తుకుంటున్నావు మన సరవడి కొట్టుకుంటున్నావు. నేను తీసుకొస్తానని దిగుడు అంతకున్న కుర్చీ వేసుకొని దిగుట్లో చేయి పెట్టిండు 7 ఏళ్ళ కొడుకు. అన్నను కలిసిన పాము తమ్మును కలిసిందమ్మా. అన్నయ్య నిన్ను కలిసినట్టే నన్ను కలిసిందే కోడని వచ్చిండు. అన్న పొన్న 7 ఏళ్ళ పిల్లగాడు వండుకున్నాడు. 2 కొడుకులు బుసబుస నురుసులు వచ్చి వాళ్ళు మరణం అయిపోయిండ్రు. బడికోయి రంగా పసిపిల్లలు అందరూ సోపతి కూడా వస్తారు. మళ్ళా బల్లెకోంగా ఇళ్ళను విలువంగానే వీళ్ళు మరణం అయిపోయి ఉన్నారు. ఆకిళ్ళల్లో ఇటువంటి పెద్ద మనుషులు ఆకిళ్ళల్లో కూర్చుంటే అయ్యో మల్లమ్మ కొడుకులు 2 ఇట్లా చచ్చింది ఎటు చేస్తారు అంటే ఇల్లు పోయి చూసే వరకల్లా నురుసులు వచ్చిన వాళ్ళు 2 చచ్చింది. అటువంటి 10 మంది వాళ్ళ అబలవ మొత్తుకుంటే 10 మంది కలిసిండు. ఆకిట్లా అరిగడ్డి వారేసి 2 కొడుకులు వండబెట్టిండ్రు. మల్లవ్వ కడుపు గాలింది. ఎటు మల్లవ్వ అనగానే 10 మందిని తోలుకొని పసుపు కలువ వేయింది. చిన్న కొడుకులు ఎత్తుకపోయింది. അങ്ങനെ బాయిగడ్డ మీద చిన్న కొడుకును వండబెట్టింది. 4 ఉరికింది. ఓ మల్లవ్వ నీ 2 కొడుకులు చచ్చారు అని ఎప్పుడు చెప్పిండు. బాయిగడ్డ మీద వండబెట్టిన 2 ఏళ్ళ కొడుకులు మంచింది. లబలవ మొత్తుకుంటే ఇంటికి ఉరికొచ్చింది. 2 కొడుకులు చూసుకుంటా కొడుకుల మీద పడి ఏడవంగనక అప్పుడే పాపకారి దేవుడు సిట సినుకులు వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినుకులు రాగానే ఓ అయ్యరాలా నా చిన్న కొడుకును బాయిగడ్డ మీద వండబెట్టిన నా చిన్న కొడుకుని దేపుకుంటానంగా నీళ్ళు 4 ఉరికారా కదా ఈ సినుకులకు లేచిండు. అమ్మ అనుకుంటే పోయి బాయిరా వడ్డాడు 2 ఏళ్ళ కొడుకు. అమ్మ వీళ్ళు 4 పోయే వరకల్లా బతుకమ్మ తెప్పోలే బాయిలు లేనిండు. బతుకమ్మ తెప్పోలే బాయిలు వేరే వరకల్లా ఆ కొడుకుని తీసుకొచ్చి 2 అన్నగలతో 3 కొడుకులు పెట్టుకొని కాపు మల్లవ్వ అగో గుండె వలిగి 3 కొడుకుల మీద వాడు సచ్చింది కాపు మల్లవ్వ.
వచ్చింది, ముగ్గురు కొడుకులు వచ్చిండ్రు. కలుపు లోపల ఉన్న భర్తకు తెలియజేయంగానే భర్త చదక ఈ శవాలను ఇట్లనే ఉంచిండ్రు. భార్య వచ్చిందంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు వచ్చిందంటే పంపిస్తారాట కలుపు నుంచి. 24 గంటలలో ఆ యొక్క భర్త ఇంటికి వచ్చి భార్య శవాన్ని, ముగ్గురు కొడుకుల శవాన్ని చూసి నేను 25 ఏళ్ల నుంచి కాయ కష్టం చేసి 12 ఎకరాల భూమి సంపాదించిన నా భార్య నా ముగ్గురు పిల్లల ఇరు మోకాలు వెనుకకైనా మోచేతులు వెనుకకైనా నేను ఉండేందుకు ఈ భూమి మీద ఇంట్లో పోయి హిందీ దాగి అటువంటి ఇంట్లో పోయి గ్యాస్ నెట్ పోసుకొని ఆ కన్న తండ్రి చచ్చిండు కాలి ఆ రకంగా వంశం నిర్వంశం కాలేదా నాయన ఈ రోజు వంగ పెళ్లి వారిళ్ళల్లా కన్న తండ్రి వెంకటయ్య నాకిద్దరు బిడ్డలు రా, నా తోడ పుట్టిన చెల్లి ఒక్కటి మరణం అయిపోయానా కొడుక మహేషును వెళ్ళిపోతివిరా, మార్గ మధ్యాహ్నం వత్తివిరా కొడుక నువ్వు మరణం అయిపోతివిరా, నా కొడుక నీతో ఏడేది మండుగురు ఉన్నారు, అందరు మంచిగా ఉన్నారు, నా కొడుక నీ యొక్క కాలిరిగినా బాగుండు, నా కొడుక చెయ్యరిగినా నా ఇంటి ముంగట ఉండు, నా కొడుకు నా వారసుడు ఉండు అనుకుందునా అని వెంకటయ్య తండ్రి రాజయ్య నువ్వు వెళ్ళిపోతివి, నా చెల్లె దేవేంద్ర నువ్వు వెళ్ళిపోతివి అని చెల్లెను కొడుకును తండ్రిని తెలుసుకుంటే వెంకటయ్య ఏడిసినట్టుగా తన ఒక్క అక్క ఇళ్ళల్లో ముగ్గురు ఏడిసినట్టుగా ఎంతమంది ఏడిసిన ఏమి లాభం, కొడుకులు ఎవరి కొడుకులు బ్రహ్మదేవుని పాంచన కొడుకులు, బిడ్డలు ఎవరి బిడ్డలు బ్రహ్మదేవుని పాంచన బిడ్డలు. ఎంతన పొలం అంటే చెట్టు మీద పంటని చెప్పి నీ ఓళ్ళు పెడుతున్నా అది కుమ్మరింటి కుంటాని 60 అన్న కదా 120 పెట్టి కొనుకొచ్చి నీ చేతికి ఇస్తున్నా చెట్టు మీద పంటని తెంపి ఓళ్ళు పెడుతున్నా దుర్గమ్మకు ముక్తి, మైసమ్మ అంటే మైసమ్మ ఎత్తి, పాలమ్మ పాలమ్మ అంటే దానికి ఎత్తి, కొండగట్టండి నా కౌరల్లి వల్ల నా ఐరేడు వల్ల నా వదిన వల్ల నా సమర్థ ద్వారక శ్రీడి సాయిబాబా అన్ని దేవుళ్ళకి మొక్కలు బట్టి కూట పోతే ఏం చెయ్యాలి మొక్కే దేవుని కల్లా మొక్కనే బట్టి అప్పుడు ఏ తాతని సార్లు నాకు కోలు ముక్క పట్నం మీద ప్రజలంతా మన కొడుకులు అనుకుందాం, బిడ్డలు అనుకుందాం. ప్రజలు లేకుంటే ప్రభువు లేడు, ప్రభువు లేకుంటే ప్రజలు లేరు, భగవంతుడు లేకుంటే భక్తులు లేరు, భక్తులు లేకుంటే భగవంతుడు లేడు. ఇచ్చిదాన ఇంటి లోపల ఉండే బతికినన్ని రోజులు భజన తప్పకు మహాదేవుని పూజ మనసారా చెయ్యాలి. ఉన్నోడు పెట్టేది లోట్ల లెక్కనాట